బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే తిరుమల లడ్డు నెయ్యి ఘటనలో ఏ రకంగా తప్పు జరిగిందో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాలని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డూలో జంతువుల అవశేషాలు కలవలేదని కోర్టుకు సిట్ నివేదిక సమర్పించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. తమపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, అందుకే ఆధారాలు చూపించలేకపోతారని అంటే చూపించాలి అన్నట్టుగా విమర్శించారు. 2014-19 చంద్రబాబు హయాంలో ఉన్న హర్ష్ డైరీ ఆ తర్వాత భోలేబాబా డైరీగా మారిందని సజ్జల తెలిపారు. దానికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ కు ఆయన హయాంలోనే 18లోనే ఇప్పుడు 2018లో వెళ్లారు. ఆయన హయాంలో టీటీడీలో అప్పుడున్న వాళ్లే సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి ఎంతో 1,80,000 లీటర్ల ప్రొక్యూర్మెంట్ ఉందనో ఇంకో సంథింగ్ అలాంటిది ఏదో ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సప్లై ఆర్డర్ ఇచ్చారు. సప్లై ఆర్డర్ను వాళ్ళు ఎగ్జిక్యూటివ్గా చేశారు. వాళ్లను తరువాత ఎప్పుడైతే అది భోలేబాబా మా హయాంలో దానికి సంబంధించి ఇది ఆ రోజు ఉన్నదే మా హయాంలో వచ్చింది, రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఆరోపణ వేరే కంపెనీల ద్వారా వచ్చారనేది. సరే, వేరే కంపెనీల ద్వారా వచ్చి నువ్వు ఏ శాంపిల్స్ బట్టి చెప్తున్నావు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన శాంపిల్స్ నుంచే తీసుకున్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హయాంలో అదే భోలేబాబా ఎలిజిబిలిటీ వచ్చింది, హర్ష డైరీ అనే రూపంలోనే అది పేరు మార్చుకున్న తర్వాత 2019 సెప్టెంబర్లో ఎప్పుడో మా హయాం మాది మొదలయ్యాక దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత 2024 మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్ లో నుంచి ఈరోజు టెస్ట్ చేసి అవి కూడా భోలేబాబా నుంచి రాలే, ఏఆర్ డైరీ అనే దాని నుంచి వచ్చిందని చూసి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు. ఈ ఏఆర్ డైరీకి ఇంకా 1-2టికి భోలేబాబా అనేవాడు సప్లై చేశాడు. అది 19-24 మధ్యనే వాడు సప్లై చేసినట్టు, ఒకవేళ చేసి ఉంటే 19-24 మధ్య ఈ పాపాలనే జరిగినట్టు. వీళ్ళు మా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో అక్కడికి పోయి ఖాళీ డ్రమ్ములు చూసినాము, లేదంటే ఇన్వాయిస్ చూసి మేము పట్టుకున్నాము. అసలు లేని శాంపుల్స్ అయితే వీళ్ళు పంపారు. ఇప్పుడు చేసిన సిట్టు ఛార్జ్ షీట్ తయారు చేసిన దాంట్లో భోలేబాబా అనేవాడు వేషం మార్చి వీళ్ళ ద్వారా చేశాడు అని అలిగేషన్ చేశారు. దట్ తేలేది న్యాయస్థానంలో తేలాల్సింది. పాయింట్ ఈజ్ ఎక్కడ గానీ ఇక్కడ ప్రభుత్వం గానీ, ప్రభుత్వం తరఫున ఉన్న గానీ, టీటీడీ బోర్డు గానీ, టీటీడీ బోర్డు సభ్యులు గాని, టీటీడీ బోర్డు చైర్మన్ గాని వీళ్ళందరూ దీంట్లో ఎక్కడ ఉన్నారనేది అయితే ఎక్కడ దాంట్లో లేదు. అలాంటి ఆరోపణ గాని, ప్రస్తావన గాని, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇగ్నోర్ చేశారు లేదా చేయాలని వాళ్ళు ప్రస్తావించారనే ఆధారాలు, వాటికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. సో ఆ రోజు భోలేబాబా ఎంటర్టైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు. మళ్లీ వీళ్ళు తీసిన శాంపుల్స్ ఎప్పుడు తీశారయ్యా అంటే 24 జూన్లో 12 ఈయన అధికారంలోకి వచ్చాక తీసిన శాంపుల్స్ లో నుంచి, అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసిన శాంపుల్స్ లో నుంచి తీశారు.